హలో ఫ్రెండ్స్, వానర రాజైన వాలి ముందుకు ఎంత గొప్ప బలవంతుడు వచ్చి నిల్చున్నా ఎదుటివారిలోని సగం శక్తి తన వశమైపోతుంది. మరి అలాంటి వాలి ముందుకు ఎంతో గొప్ప బలశాలి పరాక్రమవంతుడైన హనుమంతుడు వచ్చి యుద్ధం చేసినప్పుడు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హనుమంతుడు సాధారణమైన వానరుడు కాదు, శివాంశ కలిగినవాడు, వాయుపుత్రుడు, శ్రీరాముని పరమభక్తుడు. ఈ విషయం దాదాపుగా మనందరికీ తెలుసు. ఇక వాలి గురించిన విషయాలు పరిశీలిస్తే ఇతను సుగ్రీవుడి సోదరుడు, అంగదుని తండ్రి, తారకు భర్త, వానర శ్రేష్ఠుడైన రుక్షుని కుమారుడు. ఇంకా వాలి చాలా శక్తివంతుడు కూడా. లంకాధిపతి రావణుడు కూడా వాలి చేతిలో ఓడిపోయి పరాభవం చెందాడు. రుక్షరుజుడు అనే వానర రాజుకు పుట్టిన సంతానమే వాలి మరియు అతని సోదరుడు సుగ్రీవుడు. వాలి జన్మకు దేవేంద్రుడు కారకుడు కనుక వాలిని ఇంద్రుడి ధర్మపుత్రుడు అని కూడా అంటారు. వాలి కిష్కింధను రాజధాని చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడు. రామాయణం ప్రకారం వాలి ఇంద్రుని వరం వల్ల ఒక బంగారు హారాన్ని పొందుతాడు. ఇదే వాలిని అజేయుణ్ణి చేసింది. ఈ హారం చాలా శక్తివంతమైనది. ఒకసారి బ్రహ్మ ఆ హారానికి దివ్యమైన శక్తిని ప్రసాదించాడు. ఈ శక్తి ప్రభావం వల్లనే వాలితో ఎవరు యుద్ధం చేయడానికి వచ్చినా సరే, ఆ వచ్చిన వ్యక్తి ఎంతటి గొప్ప యోధుడైనా సరే ఆ వ్యక్తిలోని సగబలం వాలి వశం అయిపోతుంది. అంటే వాలి యొక్క సొంత బలం మరియు ఎదుటి వ్యక్తిలోని సగబలం కలిసి వాలిని మహాబలవంతుణ్ణి చేస్తాయి. కనుక వాలితో యుద్ధం చేసేవారు ఎవరైనా సరే శక్తిహీనుడై మరణించేవారు. ఇలా వాలి ఎన్నో యుద్ధాలు జయించాడు. 1000 ఏనుగుల బలం కలిగిన దుందుబి అనే రాక్షసుని కూడా వధించాడు. లంకాధిపతి రావణుడు సైతం వాలి యొక్క శక్తి తెలుసుకొని వాలితో యుద్ధం చేయడానికి వచ్చాడు. అప్పుడు వాలి రావణాసురుడిని ఓడించి తన చంకలో 6 నెలలు బంధించాడు. ఆఖరికి రావణాసురుడు తన ఓటమిని ఒప్పుకొని వాలితో స్నేహం చేశాడు. వాలిని ఓడించడం దాదాపు అసాధ్యం. అసలు యుద్ధమంటూ జరగకుండానే పోరు ముగిసిపోయేది. మనందరికీ తెలుసు, శ్రీరాముడు కూడా వాలి ముందుకు రాకుండా చెట్టుచాటు నుండి వాలిని బాణంతో కొట్టి వధించాడు అని. అయితే అంతటి బలశాలి అయిన వాలితో ఆంజనేయుడికి వచ్చిన వైరమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాలి తన అహంకారంతో తన సోదరుడైన సుగ్రీవుణ్ణి తన రాజ్యం నుండి తరిమేసి సుగ్రీవుడి భార్యని బంధించాడు. తరువాత సుగ్రీవుడు తన అనుచరుడైన హనుమంతుడు మరియు కొంతమంది వానరులతో కలిసి ఒక రాజ్యంలో నివాసం ఉంటున్నాడు. అది తెలుసుకున్న వాలి ఆ రాజ్యంలో ప్రవేశించి తన అహంకారంతో పెద్దగా అరుస్తూ, ఎవడురా ఇక్కడ నాతో యుద్ధం చేసి గెలిచే వీరుడు? మీలో ఎవరైనా ఉన్నారా నాతో యుద్ధం చేసే ధైర్యం ఉన్నవాడు అని అరుస్తూ ఉన్నాడు. అతని దూకుడు ఎంతలా ఉందంటే నడిచే దారిలో అడ్డొస్తున్నాయని మహా వృక్షాలనే వేళ్లతో సహా పెకిలించి పారేస్తూ వస్తున్నాడు. తన దారికి ఏదీ అడ్డు ఉండొద్దు అనే అహంభావంతో అలా చేస్తున్నాడు. వాలి అలా చేస్తున్న ప్రదేశానికి సమీపంలోనే ఆంజనేయుడు తపస్సులో ఉండి రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు. వాలి అరుపులతో తపోభంగమైన హనుమంతుడు వాలి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, అవును, నువ్వు చాలా బలవంతుడివి, మహాశక్తిశాలివి. నీతో యుద్ధం చేసి ఎవరూ గెలవలేరు. ఇది నీకు కూడా తెలిసి ఎందుకు ఇంతలా అరుస్తున్నావు అని అడిగాడు. ఇది విని వాలి కోపంతో, హనుమా, నువ్వు నాతో యుద్ధానికి వస్తావా? నిన్నే కాదు, నువ్వు ఎవరినైతే ధ్యానిస్తున్నావో అతనిని కూడా నేను ఓడించగలను అని సవాలు చేస్తాడు. వాలి అలా శ్రీరాముణ్ణి కించపరిచేసరికి హనుమంతుడికి చాలా కోపం వచ్చింది. దాంతో వాలితో యుద్ధానికి ఒప్పుకున్నాడు. దానికి వాలి సరే అయితే రేపు తెల్లవారి సూర్యోదయంతో మనిద్దరికీ యుద్ధం జరగాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక పోటీ ఒప్పందం అవగానే ఇద్దరూ తమ ప్రదేశాలకు వెళ్తారు. హనుమంతుడు తన నివాసం చేరుకున్నాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వాలితో యుద్ధం చేయవద్దు అని అంటాడు. ఇది విన్న హనుమంతుడు బ్రహ్మతో ఇలా అన్నాడు, వాలి నా శ్రీరామచంద్రుణ్ణి తన మాటలతో కించపరిచాడు, ఓడిస్తాను అన్నాడు. ఇప్పుడు నేను అతనితో యుద్ధం చేయకపోతే నా శ్రీరామ ప్రభువుని అవమానించినట్లే అవుతుంది. అందుకని
నేను వాలితో యుద్ధం చేసి తనని ఓడించాల్సిందేనన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, సరే వాలితో యుద్ధం చేయు, కానీ నీ శక్తిలోని 10% మాత్రమే నీతో తీసుకొని వెళ్ళు. మిగతా శక్తిని నువ్వు ఆరాధించే శ్రీరాముని పాదాల దగ్గర వదిలి వెళ్ళు. యుద్ధం పూర్తవగానే నీ శక్తిని నువ్వు తీసుకుని వెళ్ళు అని అన్నాడు. దానికి హనుమంతుడు ఒప్పుకొని తన బలంలో 10% మాత్రమే తన వెంట పెట్టుకొని వాలితో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధరంగానికి వెళ్ళి హనుమంతుడు వాలి ఎదుట నిల్చున్నాడు. ఇంద్రుడు ఇచ్చిన బంగారు హారం ప్రభావం వల్ల అలా నిలుచోగానే వాలికి హనుమంతుల్లోని సగం శక్తి వచ్చేసింది. అనగా హనుమంతుడు తనతో తీసుకెళ్లిన 10% శక్తిలో 5% శక్తి వాలి వశం అయిపోయింది. అప్పుడు వాలికి మహాశక్తి తన ఒంట్లోకి వచ్చిన అనుభూతి కలిగింది. ఎలా అంటే ఆ శక్తి వాలి శరీరంలో సముద్రమంతా ఒకేసారి చేరి ఒక ఉప్పెనలాగా తన నరాలు తెగి రక్తం బయటకి వస్తుందా అని అనిపించింది. వాలి అయోమయంలో పడి భయభ్రాంతులకి గురి అయ్యాడు. వెంటనే అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, వాలి, నువ్వు వెంటనే హనుమంతుడి నుండి దూరంగా వెళ్ళు అని అన్నాడు. లేకపోతే నువ్వు ప్రాణాలతో బ్రతికి బట్టకట్టలేవు అనడంతో బ్రహ్మదేవుడు చెప్పింది వాలికి ఆశ్చర్యంగా అనిపించినా తాను ప్రస్తుతం అనుభవిస్తున్న స్థితికి భయపడి హనుమంతుడి నుండి దూరంగా పరిగెడతాడు. అప్పుడు వాలికి తనలో ప్రవేశించిన హనుమశక్తి పోయి మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చి ఊపిరి పీల్చుకున్నాడు. హనుమంతుల్లోని కేవలం 10% శక్తిని కూడా అంతటి బలసంపన్నుడైన వాలి శరీరం నిగ్రహించుకోలేకపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ ప్రత్యక్షమై వాలితో ఇలా అన్నాడు, నువ్వు బలవంతుడవని అమితమైన అహంకారంతో ఉన్నావు. హనుమ తన శక్తిలోని కేవలం 10వ వంతు శక్తితో మాత్రమే నీ ముందుకు వచ్చాడు. ఒకవేళ అతను తన పూర్తి శక్తితో వచ్చి ఉంటే ఏం జరిగేదో ఆలోచించు అన్నాడు. అప్పుడు వాలి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, అతులిత బలదామా, నీ శక్తి ఎంతటిదో నేను గ్రహించాను. నీవు అంతటి శక్తివంతుడవైనా ఎంతో ప్రసన్నంగా ఉంటూ రామనామాన్ని జపిస్తూ ఉండే నీ ముందు బలగర్వంతో ప్రవర్తించిన నా తక్కువతనం తెలిసి వచ్చిందంటూ క్షమించమని వాలి ప్రాధేయపడతాడు. అలా వాలి హనుమంతుల పోరు ముగిసింది. అందుకే అంటారు, ఎంతటి బలవంతుడైనా చిన్న చిన్న ప్రాణుల చేత హింసించబడతారని, అలాగే తాడిని తన్నేవారి తలదన్నేవారు ఉంటారని చెబుతూ ఉంటారు. తనలోని శక్తిని నలుగురి మేలు కోసం ఉపయోగించబడితేనే అది శక్తివంతుల గుణం అవుతుందని ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాలి. ఇక వాలి చేతిలో ఓడిపోయిన రావణుడు హనుమతో నేరుగా తలబడితే ఏం జరిగి ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.